జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. కీలకమైన 4వ మ్యాచ్లో యంగ్ ఇండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జైస్వాల్, గిల్ ఓపెనర్లుగా అదరగొట్టారు. జింబాబ్వేతో జరుగుతున్న 5వ మ్యాచ్ల టీ20 సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. కీలకమైన 4వ టీ20లో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జైస్వాల్ 93 పరుగులతో అజేయంగా నిలవగా మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ 58 పరుగులతో రాణించాడు. 15.2 ఓవర్లలో భారత్ 152 పరుగుల లక్ష్యాన్ని వికెట్ పడకుండా ఛేదించింది. దీంతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ భారత్ 3-1తో కైవసం చేసుకుంది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ తరపున అదరగొట్టిన పేసర్ తుషార్ దేశ్పాండే ఈ మ్యాచ్తో టీమిండియాలోకి అరంగేట్రం చేశారు. ఓపెనర్లుగా వచ్చిన మదేవేర్, మరుమని భారత బౌలర్లను ధాటిగా ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ పరుగులు రాబట్టారు. ఫస్ట్ వికెట్కు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జింబాబ్వే అభిషేక్ శర్మ వేసిన 9వ ఓవర్లో మారుమని అవుట్ అయ్యాడు. శివం దూబే వేసిన 10వ ఓవర్లో 2వ వికెట్ కోల్పోయింది. 14వ ఓవర్లో 3వ వికెట్, 15వ ఓవర్లో 4వ వికెట్ పడింది. వికెట్లు పడుతున్న ఓవైపు కెప్టెన్ సికిందర్ రాజా పరుగులు రాబట్టే ప్రయత్నం చేశారు. 28 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టిన రజా 46 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో 20 ఓవర్లో జింబాబ్వే 7 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్కు 2 వికెట్లు దక్కగా దేశ్పాండే, సుందర్, అభిషేక్ శర్మ, శివం దూబేలకు తలో వికెట్ దక్కింది. స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ దాటిగా ఆడింది. ఓపెనర్లుగా వచ్చిన జైస్వాల్, శుభ్మన్ గిల్ భారీ ఇన్నింగ్స్ ఆడారు. తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ 4 కొట్టిన జైస్వాల్ చివరి వరకు అదే జోరు కొనసాగించాడు. ఇటు గిల్ కూడా సిక్సర్లు, 4లతో విరుచుకుపడ్డాడు. పవర్ ప్లే ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా ఓపెనర్లు ధాటిగా ఆడడంతో 15.2 ఓవర్లోనే భారత్ వికెట్ పడకుండా 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. జైస్వాల్ 53 బంతుల్లోనే 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 93 పరుగులు చేయగా కెప్టెన్ గిల్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 పరుగులు చేశాడు. రేపు నామమాత్రం 5వ టీ20 మ్యాచ్ జరగనుంది. ఫస్ట్ మ్యాచ్లో ఇండియాకు షాక్ ఇచ్చిన జింబాబ్వే చివరి మ్యాచ్లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తుంది.